హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాజేష్. మై డియర్ వ్యూవర్స్, మనం ఈ రోజు నుంచి టెన్సెస్ చెప్పుకుంటాం. సో 12 టెన్సెస్ చెప్పా కదా మీకు. ఆ 12 టెన్సెస్లో మొదటి టెన్స్ అయినటువంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి, దాని యొక్క టైం లైన్ అంటే అది చూడంగానే మనకు ఒక ఐడియా రావాలి కదా. సో దానికోసం గీసినటువంటి ఫిగర్. అదేవిధంగా దాని యొక్క స్ట్రక్చర్, పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్స్ ఎలా రాయాలి, క్వశ్చన్స్ ఎలా రాయాలి, అండ్ లాస్ట్లో టైం మార్కర్స్ అంటే ఏంటో చూద్దాం. సో ముందుగా డెఫినేషన్ చూద్దాం. మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాపెన్స్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ అనమాట. సో డెఫినేషన్ చూడండి. యాక్షన్ దట్ హ్యాపెన్స్, అది జరుగుతుంది ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్, అంటే రెగ్యులర్గా జరుగుతుంది అనమాట. సో అది దాని యొక్క డెఫినేషన్. సో ఓవరాల్గా చెప్పాలంటే ఏదైనా ఒక యాక్షన్ రెగ్యులర్గా జరుగుతుంటే, యాక్షన్ రెగ్యులర్గా జరిగితే అటువంటి యాక్షన్స్ చెప్పడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఉపయోగిస్తాం. సో అది దాని యొక్క డెఫినేషన్. నెక్స్ట్ టైం లైన్ చూడండి. ఇక్కడ ఒక టైం లైన్ గీసాను. సో మనం ఇక్కడ ఉన్నాం ప్రెజెంట్, ఇక్కడ నుంచి ఇదంతా పాస్ట్, ఇక్కడ నుంచి ఇదంతా ఫ్యూచర్. సరే, ఏదైనా ఒక యాక్షన్ అనుకుందాం. ఆ యాక్షన్ పాస్ట్లో జరిగింది, ప్రజెంట్లో జరుగుతుంది, ఫ్యూచర్లో కూడా జరుగుద్ది. అంటే యాక్షన్కి రెగ్యులారిటీ ఉంది అనమాట. సో రెగ్యులర్గా ఒక యాక్షన్ అనేటువంటిది జరిగితే ఆ యాక్షన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. దాన్ని సింబాలిక్గా మనం టైం లైన్గా ఇలా చెప్తాం. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ దాని యొక్క స్ట్రక్చర్. మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? స్ట్రక్చర్ తెలిస్తేనే మనం సెంటెన్సెస్ రాయగలం. మరి దాని యొక్క స్ట్రక్చర్ చూద్దాం. సో ఫస్ట్ సబ్జెక్టు, తర్వాత వర్బ్ తీసుకుంటాం. వర్బ్ ఎస్ఆర్ఎస్. ఎందుకు ఇది రాశానంటే కొన్ని సబ్జెక్టులు థర్డ్ పర్సన్ సింగులర్స్ అయినటువంటి హీ, షీ టు సింగులర్ నౌన్స్కి వర్బ్కు చివర అంటే V1 చివర ఎస్ఆర్ఎస్ వస్తాయి కాబట్టి వీటిని ఇక్కడ రాశాను. నెక్స్ట్ లాస్ట్లో ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అవసరాన్ని బట్టి వస్తుంది, అవసరం లేకుంటే రాదు. సో దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో V1 తర్వాత ఎస్ఆర్ఎస్ చూసుకోండి. మరి ఈ స్ట్రక్చర్కి అనుగుణంగా నేను కొన్ని సెంటెన్సెస్ రాశాను. ఒకసారి వాటిని గమనించండి, దాని యొక్క మీనింగ్ను కూడా గమనించండి. సో గుర్తుంచుకోండి, వీటికి ఎక్కడ నో కానీ నాట్ కానీ లేదు. అంటే ఇవి ఏ సెంటెన్సెస్? ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్. సో ఈ స్ట్రక్చర్ అంతా కూడా పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనమాట. సో అందుకే పైన స్ట్రక్చర్ రాద్దాం. సబ్జెక్టు, V1, ఎస్ఆర్ఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది దీని యొక్క స్ట్రక్చర్. సో సబ్జెక్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, 7 సబ్జెక్ట్స్. ఐ, యు, దే, హీ, షీ, ఇట్, సింగులర్ నౌన్స్, ఏవైనా నేమ్స్ కూడా తీసుకోవచ్చు. చూడండి, ఐ, సబ్జెక్టు, వర్బ్, V1. సో స్ట్రక్చర్కి అనుగుణంగా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. సో ఫుడ్, ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ దే. సో దే అనేటువంటి సబ్జెక్టు, గో. ఓకేనా? దే గో టు మార్కెట్. ఐ ఈట్ ఫుడ్ అంటే దీని అర్థం ఏంటంటే నేను ఫుడ్ తింటాను. దే గో టు మార్కెట్, వాళ్ళు మార్కెట్కి వెళతారు. సో సబ్జెక్టు V1. ఇక్కడ సబ్జెక్టు హీ. అయితే చూడండి, బై అనేటువంటి వర్బ్కి ఎస్ యాడ్ అయింది. ఎందుకు యాడ్ అయింది? యాక్చువల్గా హీ అనేటువంటి థర్డ్ పర్సన్ సింగులర్ కదా. థర్డ్ పర్సన్ సింగులర్స్ ఎప్పుడు కూడా మిగతా సబ్జెక్టులకి కొంత డిఫర్ అవుతాయన్నమాట. సో అందుకని వర్బ్ చివర ఎస్ అనేటువంటిది యాడ్ అయింది. హీ బైస్. ఓకేనా? నెక్స్ట్ షీ. సో షీ కూడా థర్డ్ పర్సన్ సింగులరే కాబట్టి గో అనేటువంటి వర్బ్కి ఈఎస్ వచ్చింది. సో థర్డ్ పర్సన్ సింగులర్స్కి అలా వస్తాయి. నెక్స్ట్ ఫిఫ్త్ది వి వాచ్ మూవీస్. మేము మూవీస్ చూస్తాము. సో మీనింగ్ ఇక్కడ హీ బైస్ అ కార్, అతను కారు కొంటాడు. షీ గోస్ టు చర్చ్, ఆమె చర్చ్కి వెళుతుంది. వి వాచ్ మూవీస్, మేము మూవీస్ చూస్తాము. ఓకే, అర్థమైంది? ఇవన్నీ కూడా చేస్తాను, చూస్తాను, వస్తాను అనేటువంటి మీనింగ్లో వీటిని మనం ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్. ఇది ఆబ్జెక్ట్, సో ఇది ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్, మూవీస్, సో ఆబ్జెక్ట్. ఓకేనా? సో పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్స్ ఎలా రాయాలి? ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి నెగిటివ్ రాయాలంటే మనం నాట్ని తీసుకుంటాం. అయితే ఈ నాట్ అనేటువంటిది మెయిన్ వర్బ్కు రాస్తామా అంటే రాయకూడదు. మెయిన్ వర్బ్ పక్కన ఏది యాడ్ చేయకూడదు. సో ఇక్కడ మనకి ఏం కావాలి? ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ యొక్క సహాయం కావాలి. సో వాళ్ళు మనకు సహాయం చేస్తారు నెగిటివ్స్ రాయడానికి, అదేవిధంగా క్వశ్చన్స్ రాయడానికి. మరి ఎవరు మనకు హెల్ప్ చేస్తారంటే ఇట్లాంటి ఆపద కాలంలో మనకు హెల్ప్ చేసేటువంటి వాళ్ళు డూ ఫార్మ్స్. ఎవరు? డూ ఫార్మ్స్. అంటే డూ, డస్, డిడ్. వీటిలలో డూ, డస్లను మనం ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం, డిడ్ని మనం పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం. సో డిడ్ అనేటువంటి పక్కన పెట్టండి. సో ఇక్కడ
డూ డజ్లు వస్తాయి నెగిటివ్లో. సో నెగిటివ్ కాబట్టి నాట్ యాడ్ చేయాలి, అంటే డోంట్ డజంట్ యూజ్ చేస్తాం. డోంట్ కానీ డజంట్ కానీ వస్తుంది ఈ సెంటెన్స్కి నెగిటివ్స్ రాసేటప్పుడు. సో ముందు ఆబ్వియస్గా సబ్జెక్ట్ అనేటువంటిది కామనే, చివర ఆబ్జెక్టివ్ కామనే, వర్బ్ అనేటువంటిది వచ్చింది V1లోనే ఉంటుంది. సో ఇక్కడ ఇంకా మళ్ళీ V1కు పక్కన SRS అవసరం లేదు, ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు డజ్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఇదే తీసేసుకుంటుంది. సో ఇక్కడ రెండు ఉన్నాయి హెల్పింగ్ వర్బ్స్ నెగిటివ్లో, డోంట్ డజంట్. మరి ఏ సబ్జెక్టులకు డోంట్, ఏ సబ్జెక్టులకి డజంట్? మీకు ముందే చెప్పినట్టు థర్డ్ పర్సన్ సింగులర్స్ ఉన్నాయి కదా, హీ షీ ఇట్, వీటికేమో డజంట్ వస్తుంది. ఏదైనా నేమ్, సో రమేష్ తీసుకోండి, సో ఏదైనా సింగులర్ నేమ్ తీసుకున్నా కూడా డజంట్ వచ్చింది, మిగతా సబ్జెక్టులకి డోంట్ వచ్చింది. ఓకే, సో మరి ఈ సెంటెన్సెస్ నేను నెగిటివ్గా మారుస్తాను, ఒకసారి గమనించండి. ఐ ఈట్ ఫుడ్ కదా, నేను ఫుడ్ తింటాను. సో నెగిటివ్లో ఏమవుతుంది, నేను ఫుడ్ తినను. సో సో ఏమొస్తుంది ఐకి, వీటికే కదా డజ్, సో ఆటోమేటిక్గా డోంట్. సో V1 ఈట్ ఆబ్జెక్ట్ ఫుడ్, ఐ డోంట్ ఈట్ ఫుడ్, నేను ఫుడ్ తినను. ఓకే, సెకండ్ చూడండి, దే గో టు మార్కెట్. సో సబ్జెక్ట్ దే మారదు, సో దే అనేటువంటిది డోంట్ వస్తుందా డజంట్ వస్తుందా, ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ కాదు కదా, సో డోంట్ వస్తుంది. దే డోంట్ గో, V1 కదా, గో టు మార్కెట్. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ సెంటెన్స్ చూడండి, హీ బైస్ అ కార్. ఇక్కడ మీరు గమనించండి, సబ్జెక్ట్ రాద్దాము హీ, మరి హీ అనేటువంటి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏమొస్తుంది మనకి, డజంట్. ఓకేనా, డజంట్ బై, ఇక్కడ గుర్తించాల్సింది ఇదే. సో ఇక్కడేమో హీ బైస్ అ కార్, ఇది పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ వచ్చేటప్పటికల్లా డజ్ ఆటోమేటిక్గా మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎస్ అనేటువంటిది రాదు. హీ డజంట్ బై ఆ కార్, అతను కారు కొనడు. షీ గోస్ టు చర్చ్, షీ ఏమో కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కదా, సో ఏమొస్తుంది డస్, నెగిటివ్నెస్ నాట్ డజంట్, షీ డజంట్ గో, గోస్ రాదు, గో వస్తుంది, ఎందుకంటే డజ్ వస్తే ఆటోమేటిక్గా డజే తీసేసుకుంటుంది అనమాట దాన్ని. షీ డజంట్ గో టు చర్చ్. నెక్స్ట్ వీ వాచ్ మూవీస్, వీ ఏమొస్తుంది దీనికి, డోంట్, వీ డోంట్ వాచ్ మూవీస్, మేము మూవీస్ చూడము. ఆమె చర్చ్కి వెళ్ళదు, అతను కారు కొనడు, వాళ్ళు మార్కెట్కి వెళ్ళరు, నేను ఫుడ్ తినను. సో ఇది నెగిటివ్నెస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్స్ దగ్గరికి వద్దాం. సో క్వశ్చన్స్ కూడా మనం డూ ఫార్మ్స్తోనే వస్తాయి, ఎందుకంటే మెయిన్ వర్బ్స్ తోటి మనం క్వశ్చన్స్ అడగలేం. సో ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్స్ యొక్క సహాయం కావాలి. సో ఆబ్వియస్గా ఇక్కడ వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్స్ డూ డజే. అయితే ఇక్కడ నెగిటివ్నెస్ కాబట్టి నాట్ తీసుకున్నాం, క్వశ్చన్లో నెగిటివ్నెస్ లేదు కదా, సో అక్కడ నాట్ అనేటువంటి తీసుకోం. అయితే క్వశ్చన్లో ఎప్పుడు కూడా ఈ హెల్పింగ్ వర్బ్స్ సబ్జెక్ట్కి ముందు వస్తాయి. సో ఆ విషయాన్ని గమనించండి. సో ఇక్కడ ముందు డూ అయినా రావచ్చు, లేదా డజ్ అయినా రావచ్చు, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత వర్బ్ వచ్చింది, తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది, చివర క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ అనేటువంటిది మనం తీసుకోవాలి. సో డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V1కి చివర మళ్ళీ SRESలు రావు. సో దీన్ని మనం మారుద్దాం. ఐ ఈట్ ఫుడ్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది అంటే సబ్జెక్ట్ని గమనించాలి ముందు. ఈ సబ్జెక్ట్కి అనుగుణంగా డూ వచ్చిద్దా డజ్ వచ్చిద్దా మీరు చూసుకోవాలి. సో ఐకి ఏమొస్తుంది, డూ. హీ షీట్లకు డస్. ఓకేనా, సో హీ షీట్లు ఇక్కడ డజంట్, నెగిటివ్నెస్ నాట్ ఉంది కాబట్టి అట్లా కాకుండా క్వశ్చన్కి వచ్చేటప్పటికల్లా వీటికి డజ్ వచ్చింది. సో ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్కి డజ్ అనేటువంటిది వచ్చింది అనమాట. సరే ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఈట్ ఫుడ్, దీనికి క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఐకి ఏమొస్తుంది, డూ. సో డూ తర్వాత సబ్జెక్ట్ ఏంటి, ఐ, వర్బ్ ఈట్ ఫుడ్, సో చివర క్వశ్చన్ మార్క్. డూ ఐ ఈట్ ఫుడ్, నేను అన్నం తింటానా, సో క్వశ్చన్ అలా ఉండిద్ది. సో సెకండ్ చూడండి, సబ్జెక్ట్ దే కదా, సో దే అంటే ఆటోమేటిక్గా మీకు ఏం గుర్తు రావాలి, డూ గుర్తు రావాలి. డూ దే గో టు మార్కెట్, వాళ్ళు మార్కెట్కి వెళ్తారా. సో నెక్స్ట్ థర్డ్ చూడండి, హీ బైస్ అ కార్. ఇక్కడ సబ్జెక్ట్ చూడండి హీ, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఆటోమేటిక్గా డజ్ వస్తుంది. సో డజ్ సబ్జెక్ట్ హీ, బైస్ కాదు, బై ఏ కార్. డజ్ హీ బై ఏ కార్, అతను కారు కొంటాడా. షీ గోస్ టు చర్చ్, షీ కాబట్టి డజ్ వస్తుంది. డజ్ షీ గో టు చర్చ్, ఆమె చర్చ్కి
వెళుతుందా? వీ వాచ్ మూవీస్. సో వీ అంటే ఆటోమేటిక్గా డూ వస్తుంది. డూ వీ వాచ్ మూవీస్? మేము మూవీస్ చూస్తామా? సో ఈ సెంటెన్సెస్కి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి ఈ పాజిటివ్ సెంటెన్సెస్కి నెగిటివ్ సెంటెన్స్ రాసేటువంటి స్ట్రక్చరు, ఎగ్జాంపుల్స్, అదేవిధంగా క్వశ్చన్స్ రాసేటువంటి స్ట్రక్చరు, రాసేటువంటి విధానం ఇది. సో వీటిని మనం డైలీ లైఫ్లో చాలా రకాలుగా, చాలా విధాలుగా, చాలా చోట్ల మనం వాడుతూ ఉంటాం. నేను ఆ పని చేయను, ఈ పని చేయను, అక్కడికి వెళ్ళను, ఇక్కడికి వెళ్ళను, నువ్వు అక్కడికి వెళ్తావా, నువ్వు ఇక్కడికి వస్తావా, నేను తింటాను, నేను పడుకుంటాను, నేను చూస్తాను, రాస్తాను. మరి ఈ సిచ్యువేషన్స్లో అన్నిట్లో కూడా మనము వీటిని ఉపయోగించి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ టైం అడ్వర్బియల్స్ అనమాట. సో టైం అడ్వర్బియల్స్, వీటిని టైం మార్కర్స్ అంటారు, అదేవిధంగా క్లూస్ అంటారు, ఇండికేషన్స్ అంటారు, ఏవైనా ఒకటే. సో మీకు ఆల్రెడీ ముందే చెప్పినట్టు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం రెగ్యులర్ యాక్షన్స్ జరిగేటువంటి వాటికి ఉపయోగిస్తామని చెప్పాను. సో ఎక్కడైనా సెంటెన్స్లో ఈ టైం అడ్వర్బియల్స్, ఈ క్లూస్ కనుక్కుంటే అవి బ్లెంట్గా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయొచ్చు అనమాట. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే, సో అదేవిధంగా మీకు టెక్స్ట్ బుక్ గ్రామర్లో వీటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఈ విధంగా ఇస్తాడు. సెంటెన్స్ ఇస్తాడు, సో చివర ఏదో ఒక టైం అడ్వర్బియల్ యాడ్ చేస్తాడు. సో వర్బ్ని మీరు చూస్ చేయాలన్నమాట. సో నేను ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. ఐ డాష్, ఇక్కడ వాచ్ అనేటువంటి వర్బ్ తీసుకున్నాను, బేస్ వర్బ్, మూవీస్ డైలీ. సో ఈ టైం అడ్వర్బియల్స్ చూడండి, ఎవ్రీడే కానీ, డైలీ కానీ, ఆల్వేస్ కానీ, ఆఫన్ కానీ, జనరల్లీ కానీ, యూజువల్లీ, క్యాజువల్లీ, ఎవర్, నెవర్, రేర్లీ, సమ్టైమ్స్, ఎవ్రీడే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వచ్చేటువంటి టైం మార్కర్స్. సరే చూడండి, ఒక ఎగ్జాంపుల్ రాస్తే ఐ డాష్ వాచ్ మూవీస్ డైలీ. సో ఈ సెంటెన్స్ చూడంగానే మీరు దీంట్లో ఏం క్లూ ఉందో చూడాలి. సో ఏముంది క్లూ ఇక్కడ? డైలీ, రైట్? సో డైలీ ఉంది. సో డైలీ ఉంది కాబట్టి, ఈ టైం మార్కర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. సరే సబ్జెక్ట్ ఉంది, మరి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 SRES ప్లస్ ఆబ్జెక్ట్, రైట్? సో సబ్జెక్ట్ ఉంది, వర్బ్ బేస్ ఫామ్లో ఉండాలి. ఇదేమన్నా థర్డ్ పర్సన్ సింగులరా? కాదు. కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా వాచ్ వచ్చింది. సో మూవీస్ డైలీ. సో దీన్ని ఇట్లా మనము పూర్తి చేస్తామన్నమాట. సో ఇట్లాంటి ఎక్సర్సైజెస్ అనేటువంటివి ఈ టెన్స్ పరంగా ఇవ్వడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి, టైం లైను, అదేవిధంగా స్ట్రక్చరు, నెగిటివ్స్, పాజిటివ్స్, క్వశ్చన్స్ రాసే విధానం, టైం మార్కర్స్. నెక్స్ట్ క్లాస్లో మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించేటువంటి మెయిన్ సిచ్యువేషన్స్ తెలుసుకుందాం. ఆ సిచ్యువేషన్స్ మనకు తెలిసాయనుకోండి, ఆ సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేసినప్పుడు ఈజీగా వాటిని ఇంగ్లీష్లోకి చేంజ్ చేయొచ్చు, మనం ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి నా వీడియో. మరొక వీడియోతో మరొక క్లాస్లో కలుసుకుందాం. బాయ్.